హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మిస్ శ్రావ్య. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న దగ్గర నుంచి కూడా కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సరే, అసలు ఏపీలో ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు, మన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, ఆయన అధికార ప్రతినిధి. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో ఏపీ పాలిటిక్స్ నిజంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఏపీ పాలిటిక్స్ మీద ఎప్పుడు గ్రిప్ ఉంది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారో అందరి దృష్టి ఒక్కసారిగా ఏపీ వైపు మళ్ళీపోయింది సంవత్సరం నుంచి కూడా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇష్యూ పెద్దదైంది. అంటే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటూ కూడా టాపిక్ ఎవరు తీసుకొచ్చారనేది పక్కన పెడితే అంశం అయితే తెరపైకి వచ్చేసింది. సో దీన్ని ఎలా చూడాలి? చూడండి, మీకు మీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలను కంపేర్ చేసుకుంటే అన్ని వ్యవస్థలు మొత్తం కుట్టుబడిపోయినాయి. అభివృద్ధి అనేది నామమాత్రం కూడా చెప్పుకోవడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఒకవైపు చంద్రబాబు వారి యొక్క గతంలో పరిపాలనను పోల్చుకుని, గతంలో చేసినట్టు అభివృద్ధి హైదరాబాద్ ముఖ్యంగా చూసుకుని, మళ్ళీ చంద్రబాబు గారే ఒక సమర్థవంతమైన నాయకత్వం అందించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ప్రజల ఆకాంక్ష మేరకు భారీ మెజారిటీ ఇచ్చి తీసుకొచ్చారు. అందులో ఈ యొక్క కూటమిగా ఏర్పడినాం. ఎందుకంటే ఒక రాక్షసుని, ఒక అరాచక శక్తిని దించాలంటే 4 కూటమిలు కావాల్సిన అవసరం ఉంది. సో ఈ కూటమి అనేది కలిసికట్టుగా పోటీ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పార్టీని ఓడించడం జరిగింది. సో దీంట్లో ఏం పరిణామం అంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయినప్పటికి కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఒక సీటు గెలిచి అది కూడా మళ్ళీ జగన్ వైపు వెళ్ళిపోవడము అంత అయినప్పటికి కూడా ఒక కమిట్మెంట్తో అనునిత్యం ప్రజా సమస్య పరంగా స్పందిస్తూ అనేక అవమానాలు ఎదుర్కొని కూడా ఆయన నిలదొక్కున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించి మళ్ళీ బీజేపీకి తెలుగుదేశం మధ్య ఒక వారధిగా నిలిచి ఈ కూటమి ఏర్పడడానికి ఎవరన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ బ్యాకప్ దీనిక మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తాం చాలా ఉంది. ఆ తర్వాత ప్రజలు ఒకేసారి 100% స్ట్రైక్ రేట్ ఆయనకి ఇచ్చారు. ఎన్ని సీట్లు గెలిచారో అన్ని సీట్లు గెలిచారు ప్రజారాజ్యం, ఇది మన జనసేన. గెలిచిన తర్వాత ప్రజల్లో ఇంకా ఆయనకు ఉత్సాహం పెరిగింది. ఆల్రెడీ ఆయన దూకుడు స్వభావంతో ఉండేవారు. ఆ తర్వాత ఇంకా ఉత్సాహం పెరిగేసరికి ముఖ్యంగా యువకులలో మరి ఈ మామూలుగా ఒక మంత్రి పనిచేసే విధానం వేరే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నిటితో మొత్తం కమిటెడ్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎందుకంటే లోకేష్ గారు కూడా సెకండ్ టైం మంత్రి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అయిన కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో అన్ని విషయాలు పరీక్షించడము, మిగతా మంత్రుల కంటే ముందుగా విషయం పైన దేనిపైన సమస్యలపైన స్పందించడం అందరూ చూస్తున్నారు. ఆయనకు ఆదరణ వస్తుంది. ఆయనకు ప్రజల నుంచి మంచి ఆదరణ రావడం వల్ల ఏమైపోయిందంటే, కొంతమంది కార్యకర్తలు మా కార్యకర్తలు ఏమైపోయింది, అదే మన దగ్గర యువ నాయకుడు ఉన్నాడు, వైపు చంద్రబాబు నాయుడు వారి స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క చరిస్మా పెరిగిపోతుంది, మన యువ నాయకుడు ఉన్నాడు కదా, మన యువ నాయకుడు తగ్గిస్తుంది. కొంతమంది కార్యకర్తల ఒక అభిష్టం, కార్యకర్తల యొక్క మైండ్ సెట్తో అది ఆ నోట ఈ నోట మీడియా కంట పడ్డది. సో దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా బహిరంగంగా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన క్లియర్గా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు, కానీ ఇంతకు ముందు ఒక స్టేజ్ మీద ఒక శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇదేదో అప్పుడే ఖండించేసి ఉంటే దానికి అప్పుడే ఫుల్ స్టాప్ పడిపోయేదేమో, ఇంతవరకు కార్యకర్తలు ఇంత ధైర్యం చేసే ఛాన్స్ వచ్చేది కాదేమో. చూడండి అమ్మా, కార్యకర్తల సమావేశంలో అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ రాగానే సీఎం అని చాలామంది అరుస్తారు. అది ఒక ఇంటర్నల్ ఇష్యూ, అది ఒక అంతర్గత విషయం. అది దాంట్లో ఎవరు జోక్యం చేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అన్నంత మాత్రాన వాళ్ళ కార్యకర్తలు అంత మాత్రాన మా చంద్రబాబు నాయుడుకి ఏమైపోతుందని మేము ఇది పడం కదా, మేమేదో ఇదైపోయి మన ఎందుకు దానికి స్పందించాం కదా. అది కార్యకర్తలు ఏ విధంగా అనుకోవచ్చు. మేము చంద్రబాబు నాయుడు పిఎం కూడా అన్న సందర్భాలు కొన్ని రోజులు ఉన్నాయి.
పిఎం అంటాం, ప్రెసిడెంట్ అంటాం, ఎవరంటాం. అది ఇంటర్నల్ పార్టీ యొక్క అంతర్గత సమావేశాలు జరిగిన విషయాలు పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే బహిరంగంగా వచ్చి ఒక అధికారిక సమావేశాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే చాలా పరిపక్వత చెందినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఖండించాలా ఎప్పుడు లేదా నాకు బాగా తెలుసు. కార్యకర్తలు ఉత్సాహంతో గంతులేస్తుంది, ఎవరు వద్దంటారు? రైట్. ఆ, కానీ ఏ ఇప్పుడు నాయకుడు ఎంజాయ్ చేస్తాడు అది. ఇది ఎట్లయిపోయిందంటే తన సీట్ కిందకి వచ్చినట్టు ఇప్పుడు ఆఖరికి డిప్యూటీ సీఎం పోయి సీఎం వరకు వచ్చేసింది ఇష్యూ. ఆఖరికి లోకేష్ గారిని సీఎం అన్న మాట కూడా వచ్చేసింది. చెప్తున్నాను కదా, కార్యకర్తలు అనేది మాట్లాడడం జరుగుతుంది. ఆ, పార్టీ అంతర్గతంగా నినాదాలు ఇస్తారు, పిఎం అంటారు, సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అంటారు. ఏదన్నప్పటికీ కూడా ఉమ్, అది ఏది ఎలా జరగాలో అనేది అది ఒక అఫీషియల్గా ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి నేతలు మాట్లాడి చేస్తారు. కానీ ఉమ్, దానికి ఇప్పుడు ఎంత ప్రస్తావన ఏం లేదు. ఉమ్, అఫీషియల్గా మాత్రం అధికారికంగా అలాంటి విషయాలు చర్చకి రాలేదు అసలు. రైట్. ఇది డిబేటబుల్ ఇష్యూ కూడా కాదు. ఉమ్, సో కార్యకర్తల ఇష్టం అది. కొంత అతి ఉత్సాహం కొంత మంత్రులు కానీ కొంత నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంటర్ఫీర్ అయిపోయి చెప్పారు, ఉమ్, ఇలాంటి విషయాలు బయటకు తీసుకురావద్దు, ఉమ్. చెప్పకూడదని చెప్పేసి స్టాండింగ్ మినిస్టర్ ఇచ్చి ఆ తర్వాత ఈ ఇష్యూ సర్దుమరిపోయినట్టే. రైట్. ఇప్పుడు మొన్న వీళ్ళ ఫారెన్ పర్యటన గురించి కూడా అప్పుడు ఏమైందంటే రాష్ట్రం ఆ వారం రోజులు ఇప్పుడు జరుగుతున్న ఈ వారం రోజులు రాష్ట్ర భవిష్యత్తు అంటే రాష్ట్రంలో జరిగే ఇష్యూస్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంటాయా, అసలు ఏం జరుగుతుందంటూ కూడా అందరూ ఒక హాట్ టాపిక్ తీసుకొచ్చారు. అంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారు చూసుకోగలరా, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారంటూ కూడా మాట్లాడారు. ఎందుకు ప్రతిసారి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల? ఇప్పుడు రకరకాల ఊహాగానాలు ఉమ్, వస్తున్నాయి. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విదేశాలకు వెళ్తే ఎందుకు వెళ్ళారు? విహారయాత్రకి వెళ్ళారా? ఉమ్, రాష్ట్రం కొరకు వెళ్ళారు కదా. రైట్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఉమ్, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే ఆయన సమీక్ష చేసిన తర్వాతనే మూవ్ అవుతాయి కదా. అవును. పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నటువంటి శాఖ, ఉమ్, వారికి ఉన్నటువంటి ఫారెస్ట్ కానివ్వండి, ఇవి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖకు సంబంధించిన ఫైల్స్ మాత్రం వీళ్ళు పరిశీలిస్తారు. ఉమ్, తర్వాత అంతిమంగా దాని నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. రైట్. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అయితే ఉమ్, ఇది యాక్చువల్లీ ముఖ్యమంత్రి లేరు కాబట్టి మా ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం ఫైల్ సంతకాలు చేసిన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఉమ్, డిప్యూటీ సీఎం అనేది ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కానే కాదు. ఉమ్, రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి అనేది పోస్ట్ లేవు, పదవి లేదు. ఆ, పదవి లేదు. ఎందుకంటే ఓన్లీ రాజ్యాంగబద్ధమైనటువంటి కాదు, రాజకీయంగా ఒక ప్రమోషన్ కొరకు రైట్. ఒక పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఉమ్, ఒక కూటమిలో మంత్రులలో ఒక మంత్రికి ఇంపార్టెన్స్ చేయడానికి డిప్యూటీ సీఎం అని చెప్పేసి అలా కొన్ని దశాబ్దాల నుంచి కొన్ని సీఎంల నుంచి వస్తూ ఉంది. అది నీలం సంజీవ్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇది జరుగుతూ ఉంది. సో దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఒక మంత్రిలో ఒక ఆయనకు పొలిటికల్ ప్రమోషన్ కొరకే అది డిప్యూటీ సీఎం అనేది డిప్యూటీ పిఎం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప రాజ్యాంగబద్ధంగా ఒక అఫీషియల్ సిగ్నేచర్ సీఎం సిగ్నేచర్ బదులు డిప్యూటీ సీఎం సిగ్నేచర్ అనేది నడవదు. రైట్. దట్ ఈస్ క్లియర్. రైట్. దీంతో ప్రజలకు ఏ విధమైనటువంటి అపోహ అవసరం లేదు. రైట్. సరే, ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం ఈ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీద ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అందరం మనం చూస్తున్నాం. సో ఆయన పరిపాలన గురించి ఆయన విజన్ గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా నడుస్తుంది ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారిది. సో సొంత నియోజకవర్గంలోనే కొన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు ఎన్నో ప్రామిసెస్ చేసి ఇవాళ గెలిచిన ఆయన సొంత నియోజకవర్గంలోనే చిన్న పిల్లల మీద, మైనర్ బాలికల మీద రేప్స్ జరిగిన కేసెస్ కూడా వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేకపోయారు అంటూ కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. ఎందుకు ఆయన ఆ విషయంలో మాట్లాడలేకపోతున్నారు? స్పందించారు. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతగా స్పందించకుండా అధికారులను పిలిచి సమీక్ష చేయడం జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క శాంతి భద్రత ఇష్యూ కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు బహిరంగంగానే కొన్ని మాటలు హోంమంత్రి కూడా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండి కూడా సొంత ప్రభుత్వంలో ఉండి కూడా హోంమంత్రిని కూడా ప్రశ్నించే పరిస్థితి చూశారు, అందరూ చూశారు. దాంట్లో స్పందించకపోవడం కారణం ఏంటుంది? కానీ సొంత నియోజకవర్గంలో జరిగిందంటే ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆయన? అట్లా కాదు, రాష్ట్రానికి ఆయన ఒక మంత్రి పదవి, సొంత నియోజకవర్గం ఆయన ఎన్నికల్లో నిలబడేంత వరకు కాంటెస్ట్ చేసి గెలిచేంత వరకు నియోజకవర్గం అవుతుంది. ఒక ప్రతిపక్షంలో ఉంటే ఆయన నియోజకవర్గం ఆయన సీమితం అవుతాడు. కానీ
ఆయన రాష్ట్రానికి ఒక మంత్రివర్యులు. రాష్ట్రంలో ఏ కోనకు జరిగినా, ఏ బార్డర్లో రాష్ట్రం యొక్క బార్డర్లో పొలిమేరలు ఎక్కడ జరిగినా కానివ్వండి, ఖచ్చితంగా వీళ్ళు అదే విధంగా స్పందించాల్సి వస్తుంది. ఆయన నియోజకవర్గం కాదు, ఎంత మనం స్పందించాలో, అధికారులు ఏ విధంగా తీసుకుని సమీక్ష చేయాలో, ఏ విధంగా వాళ్ళకి నియమించాలో చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి. స్పందించలేదన్నది అది అపోహ. కానీ ఆయన యాక్షన్ తీసుకోలేదేమో. యాక్షన్ తీసుకొని చట్టంతో పని చేసుకుపోతుంది కదా, అధికారులు చేస్తున్నారు కదా, ఆయన యాక్షన్ తీసుకోవడం ఏముంటుంది? చట్టం తను పని చేసుకుపోతుంది అనుకున్నప్పుడు కిందటి ప్రభుత్వంలో జరిగినప్పుడు మనమే కదా క్వశ్చన్ చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే దాంట్లో అధికారుల యొక్క భాగస్వామ్యం చాలా ఉంటుంది. అధికారులు నిర్లక్ష్యానికి గురయ్యి అధికారులు స్పందించకపోతే, అధికారుల యొక్క స్పందన కొరవైనప్పుడు ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అవుతారు. ఇక్కడ ఈగలైతే వాచ్ చేస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారు ఒక సైడు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక సైడు, ఇంకా మిగతా మంత్రివర్గులందరూ కూడా అధికారుల మీద ఒక ఈగలైతోటి చూస్తూ ఉన్నారు అన్నమాట. ఏ విధంగా వీళ్ళు పనిచేస్తారు, వాళ్ళ పనితీరు మొత్తం సమీక్ష చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి శాఖను కూడా ప్రక్షాళన చేశారు ఈరోజు. ఏ విధమైన డౌట్లు అవసరం లేదు. గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలలో ఏ విధంగా అరాచకాలు జరిగాయో ఈ ప్రభుత్వంలో అరాచకాలు జరిగే, అరాచకాలకు తావే లేదు. కానీ ఇక్కడ ఒకటి మొన్న తిరుపతి ఇష్యూ చూసుకుందాం. కార్యకర్తలను ఎలా తీసుకోవాలి? ఎందుకంటే మొన్న జరిగిన తిరుపతి గొడవ అనేది ఎంతమంది చనిపోయారనేది, ఆ గొడవ అసలు సరే అది అధికారుల వల్ల జరిగిందా లేకపోతే ఆ తొక్కిసలాట ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే, రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఇక్కడ కూడా కొంతమంది కార్యకర్తలు అసలు ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయించారని చెప్పేసి వారిద్దరూ మాట్లాడలేదు. కానీ కార్యకర్తలు మాత్రం ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇది చేయించారు, తన వల్లే ఇష్యూ వచ్చిందని కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ సీఎం డిప్యూటీ సీఎం మాట్లాడాల ఈ విషయం గురించి, అక్కడ దుమ్మెత్తిపోయి. కానీ కార్యకర్తలు ఇలా మాట్లాడడం వల్ల కూటమి ప్రభుత్వం మీద కొంత నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఒక విషయం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి భక్తులకు ప్రాణాలు అక్కడ వెళ్ళినాయి. అది చాలా బాధాకరం, దురదృష్టకరం. అయినప్పుడు కూడా అక్కడ విషయాలు వాస్తవాలన్నీ ప్రతి కార్యకర్త కానీ ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలియవు. ఎందుకంటే అక్కడ ఉన్న బోర్డు మెంబర్లు నాతో ఉన్నటువంటి ప్రతినిధే మా నర్సిరెడ్డి అని అధికార ప్రతినిధి, ఇప్పుడు మొన్ననే తెలంగాణ నుంచి బోర్డు మెంబర్ ఇచ్చారు. నా మిత్రుడే ఆయన జరిగిన వెంటనే ఆయన కూడా కాల్ చేశాను. మనం కలిసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందని యాక్చువల్ అంటే లైన్లో నిల్చున్నారు. నిల్చున్న తర్వాత లైన్ అక్కడ ఆపేశారు. ఆపేసి 1 by 1 పంపించాలంట టోకన్లు తీసుకొని. అక్కడ ఏమైపోయిందంటే ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఒక మహిళకు ఇమ్మీడియట్లీ ప్రాబ్లం వచ్చి, శ్వాస ప్రాబ్లం వచ్చి ఆయాసం స్టార్ట్ అయ్యింది. ఆయాసం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఒక సీనియర్ ఏసీపీ ర్యాంక్లో ఒక పోలీస్ అధికారి ఉన్నాడు. ఆయాసం స్టార్ట్ అయ్యి కళ్ళు తీసి ఇట్లా మీద పడిపోతుంటే, అరే వదలండి అని చెప్పేసి ఆమెను ఇక్కడ పంపించబోయాడు. ఆమెను పంపించే టైంలో ఆమెను లైన్ వదిలేసారని చెప్పి ఎందుకంటే గోవిందా గోవిందా అని దూకడం జరిగింది భక్తులు. దాంతో తొక్కిసలాట ఆమె చనిపోవడం జరిగింది, ఆమెతో పాటు ఇంకొంతమంది చనిపోవడం జరిగింది. అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. అక్కడ ఉన్నటువంటి అధికారి కూడా ఏదో వాంటెడ్లు చేయలేదు. ఆమె ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది, ఆమెను అక్కడి నుంచి బయటికి పంపాలని చెప్పేసి ఆమెను ఒక్క మహిళని బయటికి పంపించేసి లైన్ ఆపుదాం అనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి అక్కడ భక్తుల యొక్క ప్రెషర్ తోయడంతో వీళ్ళు ఆపలేకపోయారు. వీళ్ళు కూడా కింద పడిపోయారు అక్కడ. అది జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్. అది ఎవరు ఊహించినటువంటి ఘటన. కానీ దీని మీద ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు దీంట్లో ఇప్పుడు మీరు అన్నారు అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కదా. సో ఎందుకు వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మళ్ళీ దీని గురించి కూడా దుమ్మెత్తి పోసి అనవసరంగా కూటమిలో లేని ఇష్యూస్ తీసుకురావడం ఎందుకు? దీని మీద గవర్నమెంట్ కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళు ఎట్లంటే చిన్నదానికైనా కానీ వాళ్ళు ఒక ఇదిగా స్పందిస్తారు. సో దానికి పెద్దది కాదు. ఒక నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఒక ప్రముఖులు, పార్టీలో ప్రముఖులు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు చెప్తే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ సామాన్య కార్యకర్తలు ఏదో ఊహించుకుంటారు. ఊహాగానాలకు ఏం తావని చెప్పండి, ఎవరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. ఇల్యూషన్ అది. సో తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో ఎలా అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో సేమ్ అదే తీరులో అదే 6 గ్యారెంటీలు అదే మేము అమలు చేస్తాం అంటూ కూడా కొన్ని ప్రామిసెస్ అటు చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం మొత్తానికి అధికారంలోకి వచ్చింది. కానీ చాలా చోట్ల ఎంత పాజిటివిటీ ఉందో అన్నీ అమలు అవ్వలేదు. కొంతమంది మహిళలకి ఇస్తామన్న 1500 ఇంకా రావట్లేదని కొంతమంది. సో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అన్నీ ఇంకా
ఒకటొకటిగా జరుగుతాయి అని అంటున్నారు కానీ ఏదో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లా. సో దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ రాగానే పెన్షన్స్ ఇచ్చాము, సూపర్ 6 నుండి పెన్షన్స్ ఇచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు మెగా డిఎస్సి ఉమ్, అది చేస్తున్నాం. ఇంకొకటి రాగానే ఇది ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాబట్టి ఉమ్, వచ్చిన తర్వాత అన్ని శాఖల పైన ప్రక్షాళన చేసి అన్ని శాఖలు పరిశీలించి ఒక శ్వేతపత్రం విడుదల చేసాం. ఉమ్, శ్వేతపత్రం విడుదల చేశాం. ఏ విధంగా దోపిడీ జరిగింది, ఉమ్, రాష్ట్ర ఖజానా ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ విధంగా దొంగలు పడ్డట్టు ఈ యొక్క ఖజానా తయారైంది అని ప్రజల్ని మేము కన్విన్స్ చేశాం. ఉమ్, మీరు ఐరన్ పడే అవసరం లేదు, మీరు చింతించే అవసరం లేదు, మేము ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాం తూచా తప్పకుండా. కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఉమ్, దానికి మీకు అనుమతి, మీ యొక్క సహకారం కావాలని ప్రజలు మేము కన్విన్స్ చేశాం. ఉమ్, ప్రజల్లో లేనటువంటి అపోహ ఉమ్. ఈ ప్రతిపక్షానికి ఎందుకు? అది ప్రతిపక్షం కూడా కాదు, సోకాల్డ్ ప్రతిపక్షం. కానీ నేను ప్రజల నుంచి విన్నదే, ముఖ్యంగా మహిళల నుంచి విన్నదే. నేను 1500 ఏదైతే మహిళలకు ఇస్తామని నెల నెల ఇస్తామని ప్రామిస్ చేశారో అది ఇంకా రాలేదని ఈగర్గా వెయిట్ చేస్తున్న ఇప్పుడు పరిస్థితి కూడా ప్రభుత్వం కనిపిస్తుంది. వచ్చి 6 నెలలు 7 నెల ఉమ్, ఇప్పుడు జరుగుతుంది, సమీకరణ జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి. ఉమ్, ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఇస్తారు. ఎందుకంటే కింది స్థాయిలో ప్రజల్లో నెలకు వచ్చే పెన్షన్ రాలేదని చెప్పి ఒక ఆందోళన ఉంటుంది. ఆందోళన కానీ ఒక ఇన్కాన్ఫిడెన్స్ ఉంటుంది, వస్తుందో రాదో ఏందో అని చెప్పేసి ఉంటుంది. ఉమ్, ఉన్నప్పటికీ కూడా ఉమ్, ఆ యొక్క అపోహని దూరం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది, ఉమ్. తూచా తప్పకుండా అమలు చేస్తుంది. దీంట్లో ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం అవసరం లేదు. సరే, మనం ఇంకొకసారి మాట్లాడుకుంటే లోకేష్ గారి గురించి. సరే, నిన్న మొన్న ఆయన బర్త్డే కూడా అయింది. సో సెలబ్రేషన్స్ లో ఎందుకు మంత్రిగా ఇంతకు ముందు ఉన్న పేరు కన్నా కూడా లోకేష్ గారికి కొంచెం క్రేజ్ ఎక్కువైనట్టుంది ప్రజల్లో అనే ఆలోచన జనాల్లో పెరిగింది. ఎందుకంటే అటు కార్యకర్తలు తీసుకొస్తున్నారా లేకపోతే టీడీపీ అధినాయకత్వమే తీసుకొస్తుందా, కానీ లోకేష్ గారికి ఒక క్రేజ్ ఏర్పడింది. కానీ ఇంతకు ముందు లేదు, అది లేదు. అసలు లోకేష్ సమర్థుడా కాదా అని కూడా చాలా మంది క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఇది అంతా తెరపైకి వస్తుంది అనుకోవచ్చు? హైదరాబాద్లో ఒక సామెత ఉంది, హిందీలో చెప్తారనమాట. పత్తర్ పే గజనే కే బాద్ రంగు లాతి హీనా అంటారు. హీనా అంటే డైమండ్. ఆ డైమండ్ దాన్ని గీసినా కొద్దీ దానికి షైనింగ్ వస్తూ ఉంటుంది. లోకేష్ గారు సుదీర్ఘ పాదయాత్ర చేయడము, గతంలో మంత్రిగా ఉండి తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో అనునిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం స్టార్ట్ అయిన నుంచి గత 40 సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం గెలవలేదు. అలాంటి గెలవనటువంటి నెగిటివిటీ ఉన్నటువంటి నియోజకవర్గం ఎంచుకొని ఓడిపోయినప్పటికి కూడా ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీతో నేను గెలవడం జరిగింది. అంటే ఆయనలో ఒకటి పరిపక్వత వచ్చినట్టే కదా, ఆయనలో మెచ్యూరిటీ వచ్చినట్టే, పరిపక్వత వచ్చినట్టే. గతంలో లోకేష్ గారిని చూసింది వేరే, ఈరోజు మీరు లోకేష్ గారిని చూడండి, మీరేమడుగుతారు అడగండి, ఈజ్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. రాష్ట్రం యొక్క సమీక్ష, రాష్ట్రం సంబంధించినటువంటి మీడియా కానివ్వండి, ప్రజలు కానీ ఏ విధంగా అయినా కన్విన్స్ చేయగలుగుతాడు, ఏ విధంగా అయినా అడ్రస్ చేయగలుగుతాడు. ఈజ్ మచ్ బెటర్ దెన్ జగన్మోహన్ రెడ్డి నౌ. ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసారా? మీడియా అడిగింది, మీడియా ప్రశ్నలు ఎప్పుడైనా మీడియాని ఎదుర్కొన్నాడా? ప్రెస్ మీట్లు కూడా రికార్డ్ చేసి పంపించినటువంటి ఘనత ఆయనది. ప్రెస్ మీట్ కూడా రికార్డ్ అయ్యి బయటకు వస్తాయి. ఆ సజ్జల జున్నులో ఎవరు రాసేయాలో ఈయన స్క్రిప్ట్ చదవాలి, అంతే తప్ప ఇంకా వేరే ఉండదు. డైరెక్ట్గా ఈయన ఇంటరాక్ట్ కాడు. ఈరోజు మీరు లోకేష్ గారిని అడగండి, ఆయన రాష్ట్రం యొక్క పరిస్థితి పైన పూర్తి అవగాహనతో ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఎంతమంది కన్విన్స్ చేస్తున్నారు. వారి యొక్క స్పీచ్ ఇప్పుడు చూస్తే నెక్స్ట్ మాకు లీడర్ ఖచ్చితంగా అన్ని కార్యకర్తలకు అదే వస్తుంది. కార్యకర్తల లోపల ఉన్నటువంటి భావన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాగా ఈయన మాట్లాడతారో లేదో అని చెప్పేసి ఒక తర్వాత ఉండేది. చంద్రబాబు తర్వాత ఈయన టేక్ ఓవర్ చేస్తారో లేదో అని చెప్పేసి ఒకటి ఉండేది. కానీ వీఆర్ మోర్ కాన్ఫిడెంట్. ఎస్, లోకేష్ ఈజ్ కేపబుల్ టు మెయింటైన్ ది తెలుగుదేశం పార్టీ. ఒక అధ్యక్ష పదవి రేపు ముఖ్యమంత్రి కూడా పదవిలో ఆయన సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్న బాధ్యత అని చెప్పేసి ఈరోజు కార్యకర్తల ఒక మనోభావం. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ చాలా మంది అనుకున్న నిజంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అరే ఇంకా వారసులు లేరేమో అని అంతలా డౌన్ చేశారు లోకేష్ గారిని. ఇవాళ అంత అందిపుచ్చుకొని ఇవాళ ఇంత నేర్చుకోవడానికి వెనకంటే పదవి కోసమైనా నేర్చుకోవడానికి ఇంత చూడండి, బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఆ జీన్స్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిలో ఒక 10 క్వాలిటీస్ ఉంటాయి, తన సొంత కొడుకుకు ఒక 8 క్వాలిటీస్ ఉన్నాయా? రైట్, అది సరిపోవా? దాంట్లో అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పెరిగినటువంటి వాతావరణం వేరే, ఆ ఫ్యాక్షనిస్ట్ వాతావరణం. ఈ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కదా, లోకేష్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్. ఆయన పుట్టినప్పుడు తాతగారు ముఖ్యమంత్రి, ఆయన స్కూల్కి వెళ్ళేటప్పుడు తండ్రి ముఖ్యమంత్రి, ఆయన కొడుకు పుట్టేసరికి మళ్ళీ తండ్రి గారు ముఖ్యమంత్రి, ఈయన మంత్రి. సామాన్య జనంతో ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఎక్కడ కలిగింది ఆయన చెప్పండి, పుట్టిన నుంచి ఇప్పటి వరకు. అందుకే ఆ గ్యాప్ అనేది కొంచెం ఫీల్ అయింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఆయన అనిత్యం ప్రజల్లో ఉంటున్నాడు కదా, వ్యాపారులను పక్కకు పెట్టి ప్రజల్లోనే ఉంటున్నాడు కదా. ఇప్పుడు చూడండి ఏ విధంగా మోల్డ్ అయ్యారు. అందుకే ఈ విధంగా సామాన్ చెప్పాను నేను, ఒక డైమండ్ని రాసిన కొద్దిగా దాంట్లో షైనింగ్ వస్తూ ఉంటుంది. నవ్ అవర్ యంగ్ లీడర్ ఇస్ షైనింగ్ నవ్. ఓకే, మొత్తానికి ఏదైతేనే మొత్తం అటు తెలుగుదేశం అదే తెలుగుదేశం అభిమానులైనా లైక్ తెలుగుదేశం పార్టీ అయినా లోకేష్ గారి విషయంలో ప్రస్తుతానికి చాలా ఆనందంగానే ఉన్నట్టు. ఆనందంగా ఉండు, తెలుగుదేశం కూడా భావించడం తప్పు లేదు, భావించాలి కూడా. మా యువ నాయకుడు ఒక నాయకుడి తర్వాత ఇంకో నాయకత్వం, సెకండ్ గ్రేడ్ నాయకత్వం వస్తుందంటే కూడా ఖచ్చితంగా దాన్ని మనం ప్రోత్సహించాలి, అప్రిషియేట్ చేయాలి కూడా. పార్టీలో ఒక వ్యవస్థాపకంగా ఆ యొక్క స్పిరిట్ అనేది ఉండాలి ప్రతి కార్యకర్తకు, అది తప్పులేదు. వ్యవస్థాపకంగా ఓకే, అది అధికారికంగా అనేది చెప్పడం కొంచెం ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అధికారికంగా జరిగేది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కూటమిలో ముఖ్యమైన నాయకులు డిసైడ్ చేస్తారు. అది ఎవరు చెప్పినా ఎవరు చేసినా అది అయ్యేది కాదు. ఒక్కసారి కేంద్రం విషయానికి వస్తే, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అభిమానం ఉంది అని చాలా మందికి తెలిసిన విషయమే. ఎందుకో పవన్ కళ్యాణ్ గారు అంటే కేంద్రానికి అక్కడ మత రాజకీయం వల్లే ఎక్కువ అభిమానం సంపాదించుకోగలిగారు. పవన్ కళ్యాణ్ గారు ఏ కీ పాయింట్ పట్టుకోవాలో ఈసారి ఎలక్షన్ కి మాత్రమే, బిఫోర్ ఎలక్షన్ కి లేదు, కేవలం ఈసారి ఎలక్షన్ కి మాత్రమే మంచి కీ పాయింట్ ఏదైతే బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్నారో ఆ కీ పాయింట్ ని గట్టిగా పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పటికైనా ఇంకా అదే కంటిన్యూ చేస్తారా, లేకపోతే దాన్ని పక్కన పెడతారా, ఈ మత రాజకీయాలు పక్కన పెడతారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 30 సంవత్సరాలు ఉంటుందా? అంతే. 30 సంవత్సరాల్లో ఆలోచన ఏ విధంగా ఉంటుందో అంతే ఆలోచించగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సీనియర్ నాయకులలో ఏళ్ళ పైన లెక్కబెట్టే సీనియర్ నాయకులను లెక్కబెట్టవచ్చు, ఏళ్ళ పైన లెక్కబెట్టచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో అత్యంతగా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. అనేక ప్రభుత్వాలు చూశారు. కేంద్రంలో గతంలో ఎన్డీఏ ఉన్నప్పుడు అక్కడే స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఉండి అనేక కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చూశారు. దేశ రాజకీయాల పట్ల ఆయనకు చాలా తెలుసు. ఆయన ఓడిపోయినా గెలిచినా ఒకటే మేనరిజంలో ఉంటాడు. ఆయన లోపల ఫ్లక్చువేట్ ఉండదు. ఈ వర్క్స్ ఇన్ ఈక్వల్ రిథమ్. ఆయన సేమ్ ఒకే రిథంలో పనిచేసుకుంటూ వెళ్తుంటాడు. ఆయన నువ్వు ఏదో మనకు దొరికిందని ఉత్సాహపడడం కానీ, ఏదో ఓడిపోయినామని నిరుత్సాహపడడం కానీ ఆయనలో ఉండదు. దట్ వీ హావ్ లర్న్ విత్ హిమ్. మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఇంకా కొత్త కదా, పవన్ కళ్యాణ్ గారికి ఉత్సాహం ఉంటుంది. ఇంకోటి ఆయన ఒక స్టార్డము, ఆయన రాజకీయాల్లో రావడము వచ్చిందంతా ఒక వేరే స్టైల్. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా, ప్రజల్లోంచి పుట్టినటువంటి నాయకుడు, ప్రజల నాడి తెలిసినటువంటి నాయకుడు. యువకుల్లో ఉత్సాహం ఉంటుంది. చంద్రబాబు నాయుడు 8-10 వయసు ఉన్నటువంటి నవయువకుడు. ఆయన పరిపక్వత చెందినటువంటి నాయకుడు కాబట్టి ఆయన దేనికి స్పందించాలో దానికే స్పందిస్తారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు చూడండి, నరేంద్ర మోదీ గారు ఏ విధంగా ఏ మాట కూడా అనవసరంగా మాట్లాడరు. ఆయన నోట్లోంచి మాట వెళ్తే అది శాసనమే. అనవసరంగా నవ్వడం కానీ, అనవసరమైనటువంటి కామెంట్లు చేయడం కానీ, అవసరం లేని విషయంలో ఎప్పుడు మాట్లాడాడు. ప్రెస్లో కూడా మాట్లాడాడు. ఎందుకు? పరిపక్వత చెందినటువంటి నాయకుడు. దేశ రాజకీయ వ్యవస్థ పైన, దేశం యొక్క పరిస్థితి పైన ఆయనకు పూర్తి అవగాహన ఉంది. రేపు దేశాన్ని ఏం చేయాలనే విజన్ ఉంది కాబట్టి అనునిత్యం దాని తపనతోటే పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ అట్లా ఉంటుంది. ఆ గూటికి ఆ స్ట్రీమ్ లైన్ చెందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేయడానికి కుదరదు ఏ యాంగిల్లో కూడా. సో ఫైనల్గా ఫర్దర్గా కూడా ఇలాగే ఈ కూటమి ప్రభుత్వం లాగా కలిసే ఉంటుందా, లేకపోతే ఏం జరుగుతుంది, ఏదైనా క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా చాలా మంది అంటే అభిప్రాయపడుతున్నారు. ఏం చెప్తున్నారు? సో దీని గురించి ఏం చెప్తారు?
ఇప్పుడు ఒక డాక్టర్గా చెప్తాను మీకు, ఉమ్, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులను చూసి ఉమ్, టీబీ వచ్చినటువంటి వ్యక్తి, ఉమ్, టీబీ వ్యాధితో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి టీబీ ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి ఉమ్, ఒక అపోహ క్రియేట్ అవుతుంది. అది ఉమ్, అపోహ క్రియేట్ అయ్యి కావాల్చుకొని ఇంటెన్షనల్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, అంటే వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా క్షీణించాలని చెప్పేసి ఒక కడుపు మంట ఉంటుంది ఆ రోగికి. రైట్. ఇది మెడికల్ డిక్షనరీలో కూడా ఉంది ఇది. ఇది ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు, ఇప్పుడు హెల్తీ ప్రభుత్వం ఇది, రైట్. కూటమి ప్రభుత్వం కూటమి యొక్క హెల్త్ చూసి ఓర్వలేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా దీన్ని అపోహలకు పాలు చేయాలని ఆలోచిస్తారు. Right. అలాంటి ఆలోచన అవసరం లేదు. మా దగ్గర యాంటీడోస్ ఉన్నది, మా ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంది, Right. ఎలాంటి వైరస్ని కూడా మేము తట్టుకునే శక్తి మాకు ఉంది. అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేది ఇప్పటికీ స్టిల్ చాలా మంది ప్రజల్లో అయితే మనసులో అది అలాగే ఉండిపోయింది. ఫర్దర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, ఇంకో మహా అయితే ఇంకో సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, మళ్ళీ ఏపీ పాలిటిక్స్ ఎటు తిరుగుతుంది అనేది అందరికీ ఉంది. ఎందుకంటే చూడండమ్మా, అట్లా కాదు, పాదయాత్ర చేయడం రాజకీయాల్లో ప్రజాస్వామ్యం అందరికి అధికారం ఉంది. గల్లీలు గల్లీ తిరుగుంటూ ప్లీజ్ ప్లీజ్ అని మొదలు పెట్టుకుంటూ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చేసి ప్రజలను మోసం చేశాడు. ఒక ఛాన్స్ అని చెప్పేసి ప్రజలు ఓటేశారు. ఓటేసిన తర్వాత ప్రజలే దాన్ని అనుభవించారు. తెలిసిపోయింది కదా. ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేసింది, చేతులలో డ్యామేజ్ చేసింది కదా ఆయన. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కదా. మరి దీని కారకులు ఎవరు? తానే కదా. రైతులు స్వచ్ఛందంగా రాజధాని గురించి భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళకు నష్టపరిహారం, వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్ రూపంలో వాళ్ళకు నెలకు ఇస్తున్నారు పెన్షన్ వాళ్ళకు. అది ఇవ్వకుండా తర్వాత వాళ్ళు మా భూముల రాజధానిని తీసేసి అమరావతి కాదని చెప్పేసి రాజధాని అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పి అన్న తర్వాత భూమి ఇచ్చిన రైతులే ఆందోళన చేస్తుంటే వాళ్ళని పేడ్ వర్కర్స్ అని చెప్పేసి పోలీసులు పెట్టి కొట్టించడం జరిగింది. ఒక గర్భిణీ మహిళలను కూడా పోలీసుతో లాఠీలతో కొట్టించడం జరిగింది. ఇవన్నీ ప్రజలు చూడరా? ఇప్పుడు నువ్వు పాదయాత్ర చెయ్యి, మోకాళ్ళ మీద అదయ్యి, రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళ పైన నడిచినా కానీ ఎవడు ఓటేయడు. ఇది రైట్ కాదు, యథార్థం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నిజంగా సీఎం, డిప్యూటీ సీఎం అసలు ఈ ఇష్యూస్ అని చాలా అంటే ప్రజల్ని గందరగోళానికి గురి చేసినట్టు, ఒక పక్క కామెడీ అయిపోయింది, ఒక పక్క ఏమో అనుకుంటే ప్రజల్లో ఏం జరుగుతుంది అసలు ఏంటి ప్రభుత్వంలో అనుకునే అవసరం లేదు, కామెడీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది. రైట్. నిజంగా ప్రజలు అనుకున్నట్టు ప్రజలకు ఇంకా నెరవేరని ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరుస్తూ కూడా కూటమి ప్రభుత్వం ఇలాగే దిగ్విజయంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.